అందరికీ నమస్కారం. చిన్న చిన్న జ్యోతిష్యం టిప్స్‌తో ఒక సాధారణమైనటువంటి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి అమెరికాలో మంచి జాబ్‌లో సెటిల్ అవ్వటం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. చాన్నాళ్ళ క్రితం నేను బస్సులో జర్నీ చేస్తూ ఉండగా నా పక్కకి ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. అది 10థ్ క్లాసు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి ఒక వారం అవుతుంది. ఆ అబ్బాయికి నేను తెలుసు. కానీ ఆ అబ్బాయి నాకు తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడుతూ, "మీరు జాతకాలు చెబుతారని తెలుసండి. నాకు కూడా జాతకం చెబుతారా?" అని అడిగాడు. సరే, టైం ఉంది కదా అని చెప్పి అతని బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు పరిశీలించి హస్త సాముద్రికం అరచేతులు చూసి పర్వాలేదు బాగుంది అని చెప్పి అన్నాను. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని చెప్పి అన్నాను. నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాను సార్, మార్కులు ఎన్ని వస్తాయని చెప్పి అడిగాడు. పర్వాలేదు బాగానే వస్తాయని చెప్పి అన్నాను. అంటే పర్సంటేజ్గా చెప్పండి అండి అని చెప్పి అన్నాడు. 55% బిలో వస్తాయని చెప్పి చెప్పాను. మ్యాక్సిమం. మినిమం ఎంత అని చెప్పి అడిగాడు. 40% అని చెప్పి అడిగాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత కంగారు పడాల్సింది లేదు. పర్సంటేజ్ నువ్వు పెట్టిన శ్రమకి మంచి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పాను. ఇక మా బస్ జర్నీ అయిపోయింది. తర్వాత ఒక వారంలో 10థ్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి అనగా తను మరలా నా దగ్గరికి వచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్లో తీసుకొని ఇచ్చాడు. వచ్చి, సార్ నాకు కొంచెం కంగారుగా ఉంది, ఆ, ఇంగ్లీషు డౌట్గా ఉంది సార్, ఓ వారంలో రిజల్ట్స్ వస్తుంది అని చెప్పి అన్నాడు. నేను కొంచెం కంగారు పడ్డాను. ఈ, సరే నేను నీకు అప్పుడు ఏమని చెప్పానని చెప్పి అడిగాను. 40 to 55% మధ్యలో వస్తాయని చెప్పారండి అని చెప్పాను. సరే, అదే చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు చెప్పినా అదే వస్తుంది, ఎన్నిసార్లు అడిగినా అదే, నువ్వేమి టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పాను. ఈలోపు తనిచ్చిన డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని హోరోస్కోపు పైన చూసి, బాగుంది, సరస్వతి అమ్మవారి దయ ఉంది నీ మీద, కాబట్టి ఏం టెన్షన్ పడబాక అని చెప్పాను. అట్లా అయితే నాకు ఫస్ట్ క్లాస్ పైన వస్తుందా, బాగా అన్నిట్లో 90% వస్తాయని చెప్పి అడిగాడు. నేను అంత లేదు, నీకు మ్యాక్సిమం 55% వచ్చేది, అది కూడా అమ్మవారి దయ ఉంది, నీ శ్రమ ఉంది, రెండూ ఉన్నాయి అని చెప్పాను. అప్పుడు తను చెప్పాడు, చాలా నార్మల్ స్టూడెంట్ అండి, నార్మల్ స్టూడెంట్ సార్ అని చెప్పాడు. బాగా చదివే పిల్లలకి, నార్మల్గా చదివే పిల్లలకి ఒకటే తేడా. బాగా చదివే పిల్లలకి చదివిని గుర్తుంటాయి, వీళ్ళకి గుర్తుండవు, మెమరీ తక్కువ, అంతే. ఈ అబ్బాయి కూడా చదివిని బాగా గుర్తుండవు సార్, చదువుతాను కానీ తర్వాత మర్చిపోతాను అని చెప్పి అన్నాడు. సరే, కంగారు పడద్దు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్లా కానీ ఇబ్బంది పడద్దు, మీకు పర్సంటేజ్ నేను చెప్పిన ప్రకారంగా వస్తుంది అని చెప్పాను. ఇంగ్లీషే డౌట్గా ఉంది సార్ అన్నాడు. ఏం పర్లేదు, ప్రశాంతంగా ఉంది అని చెప్పి అన్నాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. తను నా దగ్గరకు వచ్చాడు. వచ్చి 52% వచ్చిందని చెప్పాడు. తర్వాత నార్మల్ సిఈసి తీసుకున్నాడు. తర్వాత కంప్యూటర్ బీకామ్ తీసుకున్నాడు. కంప్యూటర్ బీకామ్ అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా నన్ను కలుస్తూ ఉంటాడు ఎడ్యుకేషన్ చేంజ్ అయ్యేటప్పుడల్లా. నేను ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళని చెప్పి చెప్పాను. తను బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నేను జాబ్స్కి ఏమి వెళ్ళొద్దు,
ఎంబీఏ చెయ్యని చెప్పాను. ఎంబీఏ అంటే కొంచెం నా వల్ల అవుద్దా సార్ అని చెప్పి అన్నాడు. లేదు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, చిన్న చిన్న టిప్స్ చెబుతాను, అవి ఆస్ట్రాలజీ పరంగా అవి ఫాలో అవ్వు అని చెప్పాను. సరే అన్నాడు. వాటిని ఫాలో అయ్యాడు. తర్వాత ఆ ఎంట్రన్స్లో ఏం రాశాడు, తర్వాత ఎంబీఏ కూడా బాగానే పూర్తి చేశాడు. ఎలాగో అది కూడా 58% పాస్ అయ్యాడు అన్ని ఎంబీఏ. ఇక తర్వాత జాబ్స్కి వెళ్తానంటే నేను కంప్యూటర్ కోర్సులు నేర్చుకో, దాని తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు, మామూలు నీ ఎంబీఏ సైడ్ కూడా ట్రై చేయి, ఏదో అవకాశం ఉంటే అది చేయండి. కంప్యూటర్ కోర్సులు అన్నీ నేర్చుకున్నాడు, సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాడు. జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ఒకసారి నేను ఉగాది నాడు పిలిచి, ఈ సంవత్సరం నీకు విదేశీయానం ఉంది, ప్రయత్నం చెయ్యాను. అతను ఆఫీస్లో, సార్ నేనే కొంచెం నార్మల్ పర్సన్ని, అందరూ మంచి టాలెంటెడ్ పర్సన్స్, ఏదో అలా సాగిపోతుంది, నేను ఫారిన్ వెళ్తాను సార్, ఒకవేళ అవకాశం వాళ్ళు ఇచ్చినా కానీ నాకు వెళ్ళే ధైర్యం లేదు అని చెప్పి అన్నాడు. ఏం కంగారు పడబాకు, యోగం ఉంది, మానవ ప్రయత్నం నువ్వు చేయాల్సింది చెయ్యి, ఓ అవకాశం వస్తే మటుకు వదిలిపెట్టద్దని చెప్పి చెప్పాను. వాళ్ళ ఆఫీస్లో ఒక 5గురిని సెలెక్ట్ చేశారు. ఈ 5గురిలో ఇతను కూడా ఉన్నారు. మళ్ళా ఫోన్ చేసి అడిగితే, నేను ఈ ప్రయత్నం నీ చేయి, వద్దని చెప్పాక ఫార్మాలిటీస్ అన్నీ, ప్రొసీజర్ అంతా ఫాలో అయిపో అని చెప్పి చెప్పారు. వాటి ప్రకారంగా ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాడు. డాక్యుమెంట్స్ అన్నీ చేసుకున్నాడు. ఆఫీస్ వాళ్ళు పంపించారు. ఇక వెళ్లే ముందు వచ్చి నన్ను కలిశాడు. 2 ఇయర్స్ గట్టిగా ఉంటామండి, మరి అక్కడే ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి చెబితే, నేను అమెరికాలో దిగంగానే ఏం చేయాలి, దాని తర్వాత ఏమేం చేసుకోవాలనేది ఆస్ట్రాలజీ ప్రకారంగా, తన పర్సనల్ జ్యోతిష్యం ప్రకారంగా చెప్పాను. తను ఆ ప్రొసీజర్స్ అలాగే ఫాలో అయ్యాడు. ఆ తర్వాత ఆఫీస్ వాళ్ళు అక్కడే తనని పర్మనెంట్గా ఉంచేశారు. తర్వాత తను అక్కడ మళ్ళీ వేరే జాబ్ చూసుకోవటం, వేరే కంపెనీలో షిఫ్ట్ అవ్వటం, తర్వాత మ్యారేజ్ అవటం, అన్నీ చకచకా జరిగిపోయినాయి. ఇప్పుడు అతనికి 2 పిల్లలు, వెల్ సెటిల్ అయ్యాడు. ఇక్కడ కేవలం నార్మల్ స్టూడెంట్, 50% యావరేజ్ స్టూడెంట్. తన జ్యోతిష్యంలో చూసుకొని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా తన జీవిత గమ్యాన్ని సఫలం చేసుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రయత్నం చేసేటప్పుడు దైవబలాన్ని కూడా తోడుగా పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎవరైనా సాధించవచ్చు అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. తన ఆస్ట్రాలజీ అన్నీ ఉన్నాయి, తను అడిగాను యూట్యూబ్లో పెట్టమంటావని, పెట్టుకోమన్నాడు. కానీ నాకే తనది చూపించటం ఇష్టం లేక, ఏదో వ్యూస్ కోసం చూపించినట్టు ఉండకూడదులే అని నాకే ఇంట్రెస్ట్ లేక చూపించటం లేదు. ఇది ఈరోజు స్టోరీ. ఒక సాధారణమైన వ్యక్తి జాగ్రత్తగా ప్రతిదీ ఫాలో అవుతూ మంచి స్థాయికి ఫారిన్లో వెల్ సెటిల్డ్ అవడం. తదుపరి మరో ఇంకా నా జీవితంలో జరిగిన, నేను సజెస్ట్ చేసిన నా శిష్యుల్లో ఇంకొకళ్ళ గురించి చెబుతాను. అందరికీ థ్యాంక్ యూ.